हाय फ्रेंड्स वेलकम बैक टू हनी अनु किचन। ఇవాల్టి మన వీడియోలో వెజిటబుల్ సాంబార్ ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నానండి। చాలా చాలా టేస్టీగా ఉంటుంది। పిల్లలైనా పెద్దలైనా మరీ ఇష్టంగా తింటారండి। ఇలా మనకు 9 రకాల కూరగాయలతోటి ఈ సాంబార్ పెట్టారనుకోండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది। ఇది ఏ విధంగా తయారు చేయాలో ఈ రోజు వీడియోలో చూసేద్దాం। స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని ఒక కప్పు కందిపప్పు తీసుకొని దోరగా వేయించుకోండి। ఇలా వేయించుకోవడం వల్ల పప్పు మరింత టేస్టీగా ఉంటుందండి। కంపల్సరీగా ఇలా వేయించుకొనే పప్పు చేసుకోండి। ఇలా దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పప్పుని ఒక కుక్కర్లో తీసుకొని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకొని వాటర్ పంపేసుకోండి। ఇలా వాటర్ పంపేసుకొని ఈ పప్పుకు తగ్గట్టుగా వాటర్ అనేది పోసుకొని అందులో కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, కొంచెం ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసుకొని స్టవ్ పైన ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి। చూడండి మనకు ఒక 3 విజిల్లకి ఇలా మెత్తగా ఉడికిపోతుంది। వీటిని ఇలా మెత్తగా రుబ్బుకోవాలి। రుబ్బుకొని దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన వేరొక కడాయి పెట్టేసుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా వేడిన తర్వాత అందులో పోపు దినుసులు, కొద్దిగా కరివేపాకు, గ్రీన్ చిల్లీ, మనకు మీరు తినే కారాన్ని బట్టి మిర్చి వేసుకోండి। ఈ మిర్చి ప్లేస్లో మీరు కొంచెం కారపొడి వేసుకున్నా కూడా పర్లేదండి। క్యారెట్ కొన్ని, ఆలుగడ్డలు ఒక 2 ఆలుగడ్డలు సన్నగా తరిగేసుకొని వేసుకోండి। టమాటాలు ఒక 2, ఆనియన్స్ ఒక 2, ఇవి కూడా వేసుకొని కొంచెం ఫ్రై కానివ్వాలి। ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మునక్కాయలు ఒక 2 మునక్కాయలు తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి। ఈ మునక్కాయలు వేయడం వల్ల పప్పుచారు అనేది చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది। తర్వాత సొరకాయ ముక్కలు, బెండకాయ ముక్కలు, దొండకాయ ముక్కలు, వంకాయ ముక్కలు కూడా ఇలా సన్నగా తరిగి పెట్టేసుకొని వేసుకోండి। ఇలా 9 రకాలు అంటే మనకు ఇలా వినాయక చవితికి కూడా ఇలా స్పెషల్గా చేసుకొని తినొచ్చండి। చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది। వినాయకునికి అన్ని కూరగాయలతోటి కూడా మనకు వంట చేస్తుంటారు। ఇలా కూడా చేసుకొని ఆ రోజు ఆ దేవునికి నైవేద్యంగా పెట్టి కూడా తినొచ్చండి। మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని మరొకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 2-3 నిమిషాలు ఉడకనివ్వండి। ఇలా ఉడికిన తర్వాత కొద్దిగా పుదీనా వేసుకోండి। ఈ పుదీనా కూడా చాలా చాలా రుచిగా ఉంటుంది। ఆ స్మెల్కే మనకు పప్పుచారు అనేది తినాలనిపిస్తుంది। తర్వాత చింతపండు రసము మీరు తినే పులుపుని పట్టి వేసుకోండి, ఎందుకంటే ఎవరి టేస్ట్ వారిది కదా, కాబట్టి మీరు ఎలా పులుపు తింటే ఆ విధంగా మనకు చింతపండు రసం పోసుకొని కొంచెం అందులో పసుపు వేసుకొని బాగా మరగనివ్వండి। ఒకవేళ మీకు పులుపు పడనప్పుడు టమాటాలు ఎక్కువ వేసుకోండి। ఈ స్టేజ్లో కొంచెం ఉప్పు కూడా చూసి వేసుకోండి। ఇలా బాగా ఉడికిన తర్వాత మనం రుబ్బి పెట్టుకున్న పప్పు ఉంది కదా, ఆ పప్పుని ఇందులో వేసుకొని మరొక 2-3 నిమిషాలు ఉడికించుకోండి। ఆల్రెడీ మనకు ఒక 80% ఉడికింది కదా, ఈ పప్పు వేసుకొని మరొక 2-3 నిమిషాలు ఉడికించుకోండి। కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి। ఒక 2 టేబుల్ స్పూన్ వరకు సాంబార్ పొడి వేసుకోండి। మనకు ఇప్పుడే ఈ స్మెల్ అనేది చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది సాంబార్ పొడి వేయడం వల్ల। కంపల్సరీగా సాంబార్ పొడిని మాత్రం మిస్ కాకండి। ఇలా వేసుకొని ఒక 2 నిమిషాలు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి। చాలా చాలా రుచిగా ఉండే వెజిటబుల్ సాంబార్ ఈ విధంగా చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు। అంతేనండి, సాంబార్ రెడీ అయింది కదా। ఈ వీడియో మీకు ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।